अस्सलाम वालेकुम नाजरीन, मैं काजी हाफिज़ मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खसवा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का खसवा 7 न्यूज़ चैनल में खैर मकदम है। आज बतारीख 27 अगस्त को रविंद्र भारती में कांग्रेस पार्टी के साबिक़ MP वी हनुमंतराव की क़यादत में आमिर अली ख़ान को MLC के तौर पर मुक़र्रर किए जाने के लिए एक फेलिसिटेशन प्रोग्राम का अहतमाम किया गया था। इस फेलिसिटेशन सेरेमनी में शेर हैदराबाद के मशहूर व मारूफ पठान मोहम्मद सईद खान, DCC सदर खैरताबाद ज़िला डॉक्टर C रोहिन रेड्डी, कांग्रेस पार्टी के MP तारिक अनवर और कई सारे दिगर मोअज़्ज़िज़ीन ने शिरकत की। MLC आमिर अली खान को ढेर सारी मुबारकबादें पेश करते हुए इन्हें तहनीत पेश की। వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అమీర్ అలీ ఖాన్ సాబ్. ఈరోజు చూడండి, ముస్లిం సమాజం ఎంతో వెనుకబడి ఉంది. ఒక అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. గత 10 తెలంగాణ సంవత్సరం విభజించిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మన ఉన్నారు కానీ పేరుకే ఉన్నారు. ఎటువంటి ఉపయోగాలు, ఎటువంటి లాభాలు మన ముస్లిం సమాజానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి దక్కలేదు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో మన గవర్నమెంట్ కోటాలో MLC కోటాలో MLCగా ఇచ్చినంది మన అమీర్ అలీ ఖాన్కి రేపు భవిష్యత్తులో మినిస్టర్ పదవి ఇచ్చి మన ముస్లిం సమాజానికి అభివృద్ధి జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడితే చాలా సంతోషకరమని మేము చెప్తున్నాం. ఎందుకంటే మంచి కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తి ఒక పొజిషన్లో ఉంటే నలుగురికి సాయం చేసే ఉంటుంది, అవకాశం కలుగుతుంది. అలాగే మన అమీర్ అలీ ఖాన్ ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ కష్ట సుఖాలు ఏందో తెలిసిన వ్యక్తి, ఎరిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మన రాజ్యసభలో కానివ్వండి, మన పార్లమెంట్లో కానివ్వండి, మన అసెంబ్లీలో కానివ్వండి, వీళ్ళు ఉంటే ఏమవుతుందంటే ముస్లిం సమాజం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ముస్లిం సమాజం ఒకటే కాదు, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, క్రిస్టియన్స్కి కానివ్వండి, జైసులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, ఈ అన్ని కులాలకు కూడా వాళ్ళ స్థితిగతులు తెలిసిన వ్యక్తి అమీర్ అలీ ఖాన్ సాబ్. అందుకోసమే ఈరోజు సన్మానం సభ అమీర్ అలీ ఖాన్కి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనది. ఈరోజు ఆయనకి సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు హనుమంతరావు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అస్సలాము అలైకుం.